ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి సుదీర్ఘకాలంగా క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో మరి ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలను, వాస్తవ సత్యాలను, దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో దైవ సత్యాలను తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి యొక్క కార్యక్రమాలను మరి వీక్షిస్తూ ఈ పరిచర్యలకు మేలుకరంగా, దీవెనకరంగా ఉంటూ మా ఈ పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్న ఆత్మీయులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా మీ నిమిత్తము కూడా మేము భారభరితమైనటువంటి హృదయంతో మా యొక్క కుటుంబ ప్రార్థనలో, అదేవిధముగా మా సంఘమంతా కూడా కలిసి భారముతో మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తప్పక మీ సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఆయన యొక్క మరి నూతనమైనటువంటి మేలులతో, నూతనమైనటువంటి కార్యాలతో మిమ్మల్ని, మీ కుటుంబాలు నింపే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మర్చిపోవద్దు. ఈ భయంకరమైనటువంటి దినాల్లో విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఎక్కువ సమయం దేవునితో మరి ప్రార్థనలో గడుపుతూ దేవునితో ఒక మంచి సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి మంచి ఆధ్యాత్మిక అనుభవంలో మనం వెళ్ళిపోతున్నప్పుడు, ప్రతి కార్యము కొరకు కూడా నిరీక్షణతో మనం కనిపెట్టేటటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉంటున్నప్పుడు దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనలను రక్షించుకున్నటువంటి దేవుడు, మనలను పాపశాపాల నుంచి విడిపించినటువంటి దేవుడు, ఆయన మనలను అత్యున్నత రీతిలో దీవించే దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, సమస్యలలో విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ఆ దుఃఖములో లేక ఇరుకులలో, ఇబ్బందులలో, ఒంటరితనంలో, మానసిక చింతలో, దిగుల్లో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. వాటన్నిటినీ కూడా పరిష్కరించి మనకి తన యొక్క సమాధానము, తన యొక్క నెమ్మది, తన ఆశీర్వాదాలు ఇచ్చే ఆయన కృపలో మన జీవితాల్ని వర్ధిల్ల చేసే గొప్ప దేవుడని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రండి ఈ సమయంలో మన యొక్క అంశ ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క అంశము క్రైస్తవ్యము మతమా నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచనముగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ ఆ వచన భాగాన్ని మరి మనం మూలవాక్యంగా తీసుకొని ఈ యొక్క ఆ మూలవాక్యములోంచి ఎన్నెన్నో ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ముందుగా ఈ యొక్క మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో ప్రియా దేవుని బిడ్డలారా, నరక కుమారునిగా చేదురు అని చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యుల సమక్షములో, జనసమూహముల సమక్షములో మత సంబంధులైనటువంటి, మత బోధకులైనటువంటి పరిసయ్యులను, శాస్త్రులను ఉద్దేశించి వారిని హెచ్చరిస్తూ, వారు చేసినటువంటి కొన్ని పొరపాట్లను వారికి ఎత్తి చూపుతూ, వారు ఏ రకమైనటువంటి మరి ఆ పని చేయవలసిన వారై ఉంటుండగా ఏ రకమైన పనిని వారు చేస్తూ ఉన్నారో ఆ విషయాన్ని అక్కడ వారికి తెలియపరుస్తూ, మిగతా వారిని కూడా వారి విషయమై మరి అప్రమత్తం చేసినట్లు, జాగ్రత్త పరిచినట్లు యేసుప్రభు మాటలను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మూలవాక్య సువార్త ఆ వచన భాగంలోంచి మతము అనేది మనిషిలోంచి ఏర్పాటు చేయబడింది, అది దేవునిలోంచి కాదు అనే విషయాలను సుదీర్ఘకాలంగా ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడమే కాకుండా మతము చేయించేటటువంటి పనులు ఎంత మరి దుర్మార్గంగా ఉంటాయో ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నో మరి యొక్క ఈ అంశ ధ్యానాలలో ఎన్నో భాగాలుగా మా ఈ ఛానళ్ళ ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మార్గం అలా కాదు. దేవుని మార్గం ఏ రకమైనటువంటి మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని మరి మనకి బోధిస్తూ నేర్పుతూ ఉందో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయాలను కూడా మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా ఈ అంశ సందేశాలను చూడలేని వారిగా ఉంటే
మరి దయతో ఈ అంశ సందేశాలను మరి ఆయా భాగాలుగా మా ఛానల్ ద్వారా మరి మేము అప్లోడ్ చేయడం జరిగి ఉన్నది కనుక దయతో ఈ అంశ సందేశాలన్నిటినీ మీరు చూసే ప్రయత్నం చేస్తే ప్రియా దేవుని బిడ్డలారా మీకు తెలియలేని ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ఈ మూలవాక్య సువార్త వచ్చిన భాగంలోంచి ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేటటువంటి మాటను కూడా మనం తీసుకొని మతానికి సంబంధించిన విషయాలు కూడా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే యేసు ప్రభు వారు ఈ భూలోకానికి మతాన్ని స్థాపించడానికి వచ్చారా, లేకపోతే తాను ఒక నిత్యత్వానికి ఒక మార్గాన్ని చూపించడానికి తానే ఆ మార్గమైనటువంటి దేవుడని మరి తెలియపరచడానికి ఆయన వచ్చారా అనేటటువంటి ఈ విషయాలలో భాగంగానే గత కొన్ని వారాలుగా ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ ఆ ఒక సువార్త వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మత సంబంధులైన శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి ఆయన చెప్పుతూ ఒక మాట ప్రస్తావించినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేమాట అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు అనే మాటను వాడుటను మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి నేను ముందుగా చెప్పినటువంటి మరి విషయాలకు సంబంధించిన విషయాలు మరొకసారి కొంత వివరంగా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. మతము అనున్నది మత పెద్దల ద్వారాను మత బోధకుల ద్వారా ఏర్పరచబడింది అనే విషయం ప్రభు మాటల్లో మనం స్పష్టంగా చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మతం మనిషిలోంచి పుట్టింది, అది దేవునిలోంచి కాదు అనే విషయముగా ప్రియా దేవుని బిడ్డలారా కూడా ప్రభు చెప్పినటువంటి మాటల్లో మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అంటే మతం అనేది మనుషుల్లోంచి పుట్టింది, అది దేవుళ్ళలోంచి కాదని ప్రభు చెప్పినటువంటి కొన్ని మాటలను బట్టి మనకి తెలియపరచబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. గనుక యేసు ప్రభు వారు మనుషులు ఏర్పాటు చేసిన మతము కొరకు మరి పని చేయడానికి ఆయన రాలేదు. అదేవిధంగా మత సంబంధాలతో కలిసి పనిచేయడానికి ఆయన రాలేదు ప్రియా దేవుని బిడ్డలారా. అలాగని మత సంబంధాలను మెచ్చుకోవడానికి అసలే రాలేదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు మనం గమనించాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మతాన్ని ప్రోత్సహించడానికి రాలేదు, మతాన్ని స్థాపించడానికి రాలేదు, మతాన్ని బలపరచడానికి కూడా రాలేదు, తానే మతమని చెప్పడానికి కూడా ఆయన రాలేదు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు తాను మతమని కూడా చెప్పలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధంగా మతమునకు మరి తాను దేవుడునని విషయాన్ని చెప్పుకోవడానికి కూడా ఆయన రాలేదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మతానికి ఆయన దేవుడు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి యేసు ప్రభువారు ఏమండి మరి ఆయన చెప్పినటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిసయ్యుల విషయమై ఈ శాస్త్రుల విషయమై అక్కడ అంటూ ఉంటున్నారు యేసు ప్రభువారు, ఒకని మీ మతములో కలుపుకొనుటకు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మతము అనేది మత బోధకుల్లోంచి మత పెద్దల్లోంచి మనిషిలోంచి మతం అనేది ఆ మనిషి యొక్క స్వార్థము కొరకు స్వలాభము కొరకు మనిషిలోంచి పుట్టింది. దేవుని యొక్క స్థానాన్ని మనిషి ఆక్రమించుకునే ఆ ఒక దేవుని యొక్క గౌరవాన్ని మనిషి పొందేటటువంటి ఆ స్వార్థపూరితమైనటువంటి ఆ బుద్ధిలోంచి పుట్టిందే మతము. దీనికి సంబంధించిన ఎన్నో విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఈ అంశ సందేశాల్లో ఏమండి మరి చాలా లోతుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అనేటటువంటి మాటలు ఆయన వచ్చినటువంటి రాకకు సంబంధించిన ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ఈ దినాన్ని మరి కొంత లోతుగా మనం వెళ్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే క్రైస్తవ్యము అనున్నది మతము కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. క్రైస్తవ్యం అనేది ఏమండి ఒక నిజదేవునికి సంబంధించిన మార్గము, ఒక నిజ విశ్వాసానికి సంబంధించిన మార్గము. ఆ ఒక నిజదేవుని ఉండేటటువంటి ఆ స్థలానికి చేరి ఆయన సిద్ధపరిచిన నిత్య జీవాన్ని పొందుకునే ఏమండి ఒక జీవపు మార్గమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక యేసు ప్రభువు వారు అన్నారు, నేను మతము అని ఆయన అనలేదు, కానీ నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని యేసు ప్రభువారు యోహాను 14:6 చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 14:6 మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 ఆయన కొన్ని మాటలు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఇరుకు మార్గము అనేటటువంటి మాటను ఆయన మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇరుకు మార్గము ఇది జీవమునకు పోవు ద్వారము, ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే అని
యేసు ప్రభు వారు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అదే సమయంలో విశాల మార్గము అనేటటువంటి విషయాన్ని కూడా ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విశాల మార్గము మతమునకు సంబంధించినది, మత సంబంధులకు, లోక సంబంధులకు సంబంధించినది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఈ అంశ ధ్యానములో మరి యొక్క ఇరుకు మార్గమును గురించి ముందు కొంత వివరముగా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు మార్గము ఇరుకు మార్గము, క్రైస్తవ్యము ఇరుకు మార్గము, క్రీస్తు చెప్పిన బోధలను అనుసరించుట అంత సులభము కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభువారు కాలములో ఎంతోమంది ఆయన చేస్తున్న అద్భుతాలను పొందడానికి, ఆ అద్భుత కార్యాలను చూడడానికి, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన బోధలలో తప్పులు పట్టడానికి, రకరకాలుగా ఆయన విమర్శించడానికి, ఏదో రకంగా ఆయనకి హాని చేయడానికి, ఏదో రకంగా మరి ఆయన మీద దాడి చేసి ఆయన ద్వారా జరుగుతున్నటువంటి ఆ ఒక దేవుని రాజ్య సువార్తను ప్రియా దేవుని బిడ్డలారా ఆటంకపరచడానికి రకరకాల శక్తులు రకరకాలుగా మరి ప్రవేశించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన చుట్టూ ఉన్నటువంటి సందర్భాల్లో కూడా వారిని మనం చూస్తుంటాం, రకరకాల వ్యతిరేక శక్తులను. అయితే స్వస్థత పొందిన వారు, ఆయన బోధల ప్రకారంగా జీవించిన వారు చాలా తక్కువగా మనకి కనబడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. స్వస్థతలు పొందిన వారు, మారు మనసు పొందిన వారు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే అద్భుతాలైతే అనుభవించేవారు, స్వస్థతలైతే అనుభవించేవారు, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా జీవించడం కష్టంగా భావించి మరి కొంతమంది మరలా ఆ లోకములోనికి వెళ్ళిపోతున్న సందర్భాలు ఆయన పరిచర్య చేసిన కాలంలో మరి ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. కనుకనే యేసు ప్రభువారు అలాంటి వారందరినీ ఉద్దేశిస్తూ తనను వెంబడించిన శిష్యులకు ఒక సందేశాన్ని ఆయన ఇచ్చారు. నన్ను వెంబడించడం అంత సులభమైన పని కాదు, మరి నా మార్గంలో నడవడం అంత సులభమైన పని కాదు, ఇది ఇరుకు మార్గము. అంటే ఆయన చెప్పిన ప్రతి మాట మరి దాన్ని నెరవేర్చాలి, దాన్ని కలిగి ఉండాలంటే ఆయన చెప్పే మాటను బట్టి లోకానికి మరి ప్రతి మనిషి శత్రువు అవుతూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, లోకాన్ని ప్రేమించేవాడు ఏ రకంగా లోకానికి విరోధి అవ్వడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించాను. కానీ మరి ఆ సత్యంగా బ్రతికేవారు, నీతిగా బ్రతికేవారు, మరి పవిత్రంగా బ్రతికేవారు, యథార్థంగా బ్రతికేవారు, న్యాయంగా బ్రతికేవారు, దేవుని వలె అంటే క్రీస్తు వలె, క్రీస్తు చెప్పిన మాటల వలె ఆ జీవిద్దాం అనుకునే వారికి రకరకాల శ్రమలు, శోధనలు, వ్యతిరేకత, ద్వేషము, దూషించడం, తిరుగుబాటు, దాడులు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎదురవుతుంటాయి. ఎందుకంటే లోకము కలిగి ఉన్న జీవితం వేరు, లోకానికి సాతానుగాడు నేర్పిన బ్రతుకు జీవితం వేరు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారిని వెంబడించిన వారికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చే వారికి ఆయన చెప్పిన బోధలు వేరు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మరి సత్యానికి అసత్యానికి మధ్య ఉన్నటువంటి ఆ ఒక తేడాను యేసు ప్రభు వారు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అసత్యం విశాల మార్గం ప్రియా దేవుని బిడ్డలారా, సత్యం ఇరుకు మార్గము. ఇది దేవుని మార్గము ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటల్లో నడిచేటటువంటి మార్గము. ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇరుకు మార్గము అని ఎందుకు అన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, నిజమైన దైవ మార్గములో నడుచుట అంత సులభము కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే నాకు ఒక దేవుడు ఉన్నాడు, నేను ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నానని చాలామంది మరి వారి యొక్క భక్తిని వారు తెలియపరుచుకుంటూ ఉంటారు. దాంట్లో తప్పు లేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఒక నిజమైన దేవుని మార్గములో ఆ నిజ దేవుని ఆ మాటల ప్రకారంగా మరి జీవించడం అంటే అంత సులభమైన పని కాదు అని ఈ విషయాన్ని యేసు ప్రభువారు ఆ కాలంలో చెప్పారు. ఈ కాలంలో తన సేవకుల ద్వారా మరొకసారి ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే నిజమైన దైవ మార్గములో నడుచుట అంత సులభము కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, అదే ఇరుకు మార్గము, కష్టతరమైనటువంటి మార్గము ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని మాట ప్రకారంగా మనిషి జీవించాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి శరీరమే శత్రువు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక మనిషికి మనిషి శరీరమే శత్రువు. గనుక దీన్ని ముందు జయించాలి, దీని క్రియలు మరి జయించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుని మాటను మనం విని అప్పుడు దేవుని మాట ప్రకారంగా నడవగలం. ఇక్కడే చాలామంది ఏటవుతున్నారంటే మరి శరీరం చెప్పే మాట మన హృదయంలో ఆత్మలో ఉండే బలహీనతలు అవి చెప్పేటట్లు మనిషి నడుచుకుంటూ ఉన్నాడు, కానీ దేవుని మాట ప్రకారం నడవడం చాలా కష్టంగా ఉంటూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గత దినాల్లో ఒక వ్యక్తికి యేసు ప్రభువును గురించిన సువార్త మాటలు చెప్పి ఆ వ్యక్తిని
మరి త్రాగుడు అనేటటువంటి వ్యసనము నుండి విడిపించి మరి మంచి మార్గంలో నడిపించాలని ప్రభు సేవకునిగా నేను ఒక ప్రయత్నాన్ని చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి అందులో ఆయన్ని ఒక మార్పు దిశగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని దినాలు మారేటటువంటి ప్రయత్నం చేశాడు. మరలా తన యొక్క స్నేహితులతో మరి ఉచితంగా మరి ఆ యొక్క మద్యాన్ని పట్టించేటటువంటి రీతిలో వారు ముందుకు వస్తూ ఉన్నప్పుడు మరలా ఏం చేశాడంటే ఆయన మరలా దాని వైపునకు త్రెప్పబడి ప్రియా దేవుని బిడ్డారా, ఒకరోజు నాకు ఎదురుపడి ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఇగో ఈ త్రాగుడు నేను మానలేకపోతున్నాను, ఈ త్రాగుడు మానితే నేను దేవునిలో నడవగలను, మీ యొక్క దేవుని యొక్క ఆ మందిరానికి దేవుని సన్నిధికి రాగలను, దేవుని మాటలు వినగలను, ఒక మంచి మనిషిగా నేను బ్రతకగలను అని ఆయన చెప్పాడండి. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అంటే ఆ మనిషిని దేవుని దగ్గరికి రాకుండా దేవుడు తను నిర్ణయించిన మంచి మార్గంలో నడవకుండా ఈ త్రాగుడు అనే వ్యసనం తను ఏం చేస్తుంది, దూరము చేస్తుందని అప్పుడు నాకు అర్థమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, మనిషిని దేవుని యొక్క మాటల నుండి, దేవుని యొక్క మార్గము నుండి, దేవుని దగ్గర నుండి దూరంగా, దేవుడిచ్చే నిత్య శాశ్వత ఆశీర్వాదాలకు దూరంగా చేసేది వ్యసనముగా మనకు కనబడుతుంది. ఈ వ్యసనమే కాదు, ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి సకల దుర్నీతి కూడా ఏదో రూపంలో మనిషిని ఏం చేస్తుందంటే మరి ఆ ఒక దేవుని దగ్గరికి రాకుండా, దేవుని మార్గములో నడవకుండా చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ త్రాగుడు మానేస్తానో అప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తానండి, అప్పుడు యేసుప్రభు మందిరానికి వస్తానని ఆయన చెప్పినప్పుడు అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది విశాల మార్గము దానిలోని ఉన్నటువంటి తాత్కాలిక సంతోషములోని మనిషి బ్రతుకుతూ దాని ద్వారా నరకానికైనా పోవడానికి సిద్ధపడుతున్నాడు కానీ దేవుని యొక్క జీవపు మార్గంలోనికి రాలేకపోతున్నాడు, దాన్ని జయించలేని భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి నిజమైన దైవ మార్గములో నడుచుట అంత సులభము కాదని ఈ విషయాన్ని తెలియజేయడానికే యేసు ప్రభువారు ఇరుకు మార్గం అని ఆ మాటను ఆయన అక్కడ ఉపయోగించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇరుకు అనగా ప్రియా దేవుని బిడ్డలారా, పూలబాట కాదు, పూల మార్గము కాదు, ఇది ముళ్ళు మార్గము. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మీకా గ్రంథం 7వ అధ్యాయం 4లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు అనియు యథార్థవంతులు ముండ్ల కంటెను ముండ్లుగా నుందురు అని అక్కడ మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మంచి ఎవరిది అంటే దేవునిది, ఈ యథార్థత ఎవరిది, దేవునిది అని ఈ మీకా గ్రంథం 7:4లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మంచిని కలిగినటువంటి ఆయన ప్రజలు, దేవుని యొక్క యథార్థతను కలిగిన ఆయన ప్రజలు ప్రియా దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నటువంటి మంచి లేని వారికి, యథార్థత లేని వారికి ఎలా ఉంటారంటండి, ముండ్లుగా ఉంటూ ఉంటారు. వారు చెప్పే మాటలు వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. రే బాబు ఆయన పలకరించొద్దురా బాబు, ఆయన పలకరిస్తే నీతి మాటలు చెప్తుంటాడు, ఆయన పలకరిస్తే ఇగో యథార్థంగా ఉండమంటాడు, పలకరించి మాట్లాడామా అన్ని నీతి మాటలే చెప్తుంటాడు. ఈ రోజుల్లో నీతి మాటలు వింటే మనం ఈ సమాజంలో ఎక్కడ బ్రతకగలం, మనం బ్రతకలేము అని ప్రియా దేవుని బిడ్డలారా, మరి మంచిని నేర్చుకునేవాడిని కూడా చెడగొట్టే కొంతమంది ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే మంచివారు, యథార్థంగా ఉండేవారు, అంటే దేవుని మంచి, దేవుని యథార్థతను కలిగిన వారు సమాజంలో వారి మాటలు వినడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మంచి నేర్చుకోవడానికి కొంతమంది ముందుకు రారు, యథార్థంగా ఉండడం అలవాటు చేసుకోవడానికి కూడా ముందుకి రారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే చెడుకి అలవాటు పడినవాడు, మోసాలతో బ్రతకడానికి అలవాటు పడినవాడు మంచిని నేర్చుకోలేడు, యథార్థంగా ఉండలేడు. కానీ మంచిది, ఆ దేవుని మంచితనాన్ని మనం కలిగి ఉండాలి, దేవుని ఆ మంచితనాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి, ఆ మంచి దేవుణ్ణి విశ్వసించాలి, ఆ మంచి దేవుని విధానంలో నడవాలి. అదేవిధముగా యథార్థవంతుడైన దేవుని కలిగి ఉండాలి. ఆయన యథార్థతను కలిగి మనం బ్రతికితేనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఆయన ఆశీర్వాదాలు పొందగలం, పరలోక రాజ్యంలో కూడా శాశ్వత ఆశీర్వాదాలు మనం పొందగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు మంచివాడు, ఈ విషయాన్ని గమనించండి. మంచి లేనివాడు దేవుడు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. మంచి ఉన్నట్టు నటించేవాడు దేవుడు కాదు, ఈ విషయాన్ని గమనించండి. మంచిని పంచుచున్నట్టు నటించేవాడు కూడా దేవుడు కాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. గనుక యేసు ప్రభువారి విషయానికి మనం వచ్చేటప్పుడు ఆయన మంచివాడిగా బైబిల్ చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మంచిని మరి పంచిన వానిగా యేసు ప్రభువారిని మనం చూస్తున్నాం.
ఈ విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఏమండి మరి ఆయన దగ్గరికి నిత్యజీవాన్ని పొందడానికి, నిత్యజీవాన్ని వారసుడనగుటకు నేనేమి చేయాలని అడిగిన వానికి యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, ఏమండి దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనో సత్పురుషుడు కాడని ప్రభు అతనితో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, ఒక ఏమండి మరి వ్యక్తికి నిత్య జీవాన్ని పొందుకోవాలనే ఆ ఒక ఆశ ఆయనలో కలిగింది. నేను నిత్య జీవాన్ని వారసునగుటకు నేనేమి చేయాలని మరి ఆ యేసు ప్రభుని అడగడానికి వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభు ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానాన్ని ఆయన ఉన్న కాలంలో ఆయన ఇస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన ఇచ్చినటువంటి జవాబుకి తిరిగి మరలా అడిగేవారు కాదండి, అది సంతృప్తి చెందేవారు. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి జవాబును ప్రభు చెప్పేవారు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఎవరికి ఏ రకమైనటువంటి రీతిలో విషయాలు తెలియజేసే గొప్ప దేవుడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విధముగానే మరి యేసు ప్రభు దగ్గరికి మరి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను నిత్య జీవాన్ని వారసునగుటకు నేనేమి చేయాలి అన్నప్పుడు యేసు ప్రభు వారు మరి ఆ మాట అడిగినప్పుడు దానికి జవాబు చెప్పుతూ ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ యేసు ప్రభు వారిని ఏమంటాడంటే సద్బోధకుడా అనేటటువంటి మాటను వాడుతాడు. ప్రియా దేవుని బిడ్డలారా మంచి బోధకుడా అనేటటువంటి మాటను వాడుతాడు. అప్పుడు ప్రభు అంటారు, ఇగో మరి సత్పురుషుడు సద్బోధకుడు దేవుడే కదా, దేవుడు ఒక్కడే కదా అనే విషయాన్ని ప్రభు చెప్తూ ఉంటారు. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంత మాత్రాన్ని యేసు ప్రభు వారు అక్కడ ఏమండి సత్పురుషుడు కాదని కాదు, ఏమండి ఆయన మరి ఆ సద్బోధకుడు కాదని కాదు, ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆయనే దేవుడు గనుక ఈ విషయాన్ని గమనించండి. ఆయనే దేవుడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఒక్కడే ఏమండి సత్పురుషుడు, దేవుడు ఒక్కడే సద్బోధకుడు అనే విషయాన్ని ప్రభు అక్కడ తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారి దేవుడు ఈ విషయాన్ని గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 33, అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయం 24లో ఆయన చెప్పిన మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా అదేవిధంగా మరి నేను చెప్పిన సందర్భానికి సంబంధించిన విషయాలు మార్కు సువార్త 10వ అధ్యాయం 17, 18, మత్తయి సువార్త 19వ అధ్యాయం 17 ద్వారా నేను చెప్పిన సందర్భ విషయాలు కూడా మీకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు మంచి కాపరి అని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆయన తన గురించి ఆయన చెప్పినట్లు మనం చూస్తుంటాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా మరి మంచి కాపరని తన గురించి యేసు ప్రభువు వారు చెప్పుతూ ఆయన అక్కడ ఏమంటారంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పుతూ ఆయన ప్రియా దేవుని బిడ్డలారా మంచి కాపరి ఏమి చేస్తాడో ఆ విషయాన్ని కూడా యేసు ప్రభువు వారు అక్కడ చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ప్రియా దేవుని బిడ్డలారా నిజమే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఏమండి మన పాపాల విషయమై, దోషాల విషయమై, శాపాల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా తన ప్రాణాన్ని ఏమండి మన యొక్క పాపాల స్థానములో, శాపాల దోషాల స్థానములో ఏమండి తన ప్రాణాన్ని అర్పించిన దేవునిగా, పరిశుద్ధముగా అర్పించినటువంటి దేవునిగా, పరిశుద్ధముగా మన కొరకు ఏమండి తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. ఈ విషయాలన్నీ కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, అపోస్తుల బోధల్లో మనం చూస్తూ ఉంటాం. ఏమండి సంఘ పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం. ఏమండి మరి సంఘ నాయకులు, సేవకులకి రాయబడినటువంటి పత్రికల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఏమండి ఇంకా మీకు కొంత వివరంగా తెలియాలంటే మరి యేసు ప్రభువారు ఏమండి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు అనేటటువంటి విషయం తెలియపరచబడాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుండి 25 వరకు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18, మత్తయి సువార్త 27 ఏమండి 35వ వచనము, అదేవిధముగా మార్కు సువార్త 15వ అధ్యాయం 24 నుండి 37 వరకు 39 ఆ వచనాల్లో చూస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46, అదేవిధముగా యోహాను సువార్త 19వ అధ్యాయం 33, 37 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా ఈ విషయాలన్నీ మనకు తెలియపరచబడతాయి. పిల్లరా ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే మంచి అనేది దేవునిలోనే ఉంది. మంచి అనేది ఏమండి దేవునిలోంచే సర్వమానవాళికి ప్రవహించే ఏమండి ఒక ప్రవాహం అని మనం తప్పక తెలుసుకోవాలి. మంచి ప్రియా దేవుని బిడ్డలారా సాటి మనిషికి మంచి చేయును అని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక మంచి ఆ ఒక తనాన్ని యేసు ప్రభువు వారు కలిగి ప్రియా దేవుని బిడ్డలారా ఒక దేవునిగా ఆ మంచిని ఆయన చూపించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా అయితే మంచిలో త్యాగము ఉన్నదని ఏమండి ఆయన చూపించారు. మంచి ప్రాణాన్ని తీసేది కాదనియు, ప్రాణాన్ని పెట్టేదనియు ఆయన
చేసి చూపించారు. ప్రియా దేవుని బిడ్డారా, ఎవరు? యేసు ప్రభువారు. ప్రియా దేవుని బిడ్డారా, మంచి క్షమించేదనియు, మంచి పవిత్రమైనటువంటి ప్రేమతో ప్రేమించేదనియు, చెడిపోయిన జీవితాలను సహితం బాగు చేసేదనియు చేసి చూపించినటువంటి ఏకైక నిజదేవునిగా ప్రియా దేవుని బిడ్డారా ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు మరి ప్రభువారిని మనం చూడగలం. యేసుక్రీస్తు ఒక్కడే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారి విషయాలు గమనించండి. అంటే ప్రపంచ చరిత్రలోనే మంచిని మరి తన జీవితం ద్వారా చూపించి మంచి ఏమి చేస్తాదో అని ప్రపంచాలకు తెలియపరిచిన ఏకైక నిజదేవుడు యేసు ప్రభువారు ఒక్కరని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, మంచి క్రియను చేసిన దేవునిగా శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తుని మనం చూడగలం. యోహాను సువార్త 10వ అధ్యాయము 33లో మనం చూస్తుంటాం. ఈ విషయాన్ని యూదులు ఒప్పుకున్నారు. ప్రియా దేవుని బిడ్డారా, ఇది ఒక దేవునిగా ఉండేవాడు కలిగి ఉండవలసినటువంటి సాక్ష్యముగా మనం తప్పక తెలుసుకోవాలి. ఒక నిజమైన దేవుడు, ఖచ్చితమైన దేవుడు అనేటటువంటి ఆ దేవుడు కలిగి ఉండాలి. అది శరీరంలో కూడా ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ దైవ మంచితనాన్ని చూసి మరి అనేకులు సాక్ష్యం చెప్పాలి, ఆయన మహిమపరచాలి. ఇది ఎవరిలో జరిగింది? యేసు ప్రభువారిలో జరిగిందని యోహాను సువార్త 10:32లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు అనేకమైనటువంటి మంచి క్రియలను మనుషులకు చూపిన వానిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూడగలం. మంచి మాట ఆడినందుకు, మంచి చెప్పినందుకు యేసుక్రీస్తునే బంట్రోతుల్లో ఒకడు ఏం చేశాడంటండి, అరచేతులతో కొట్టెను అని యోహాను సువార్త 18:22-23లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. యేసుక్రీస్తు ప్రపంచాల చేత ఒక సత్యమైనటువంటి దేవునిగా నేడు ఆరాధించబడుటకు ప్రధాన కారణం ఇదియే. ప్రియా దేవుని బిడ్డలారా, ఏది ప్రధాన కారణం అంటే ఆయన దేవుడై ఉండి మంచి దేవుడై ఉండి మంచిని మానవాళికి తెలియజేయడానికి వచ్చిన ఆయన్ని మంచి లేని మనిషి ఆయన మాటల్ని అర్థము చేసుకోలేక ఆయన ఏం చేశాడంటండి మరి బంట్రోతుల్లో ఒకడు కొట్టాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆ కొట్టిన వాడిని క్షమించాడు, ప్రేమించాడు. వాని యొక్క మార్పు కొరకు దీర్ఘశాంతాన్ని చూపిన ఒక గొప్ప మంచి దేవునిగా యేసు ప్రభువారిని మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మంచివాడుగా నుండుట కూడా కొంతమందికి కడుపు మంట అనేటటువంటి విషయాన్ని యేసు ప్రభువారు ఆయన చెప్పిన మాటల్లో మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 20:15లో మనం చూస్తూ ఉంటాం. అంటే సమాజంలో మంచితనంగా ఉండడం, మంచివాడిగా ఉండడం కూడా కొంతమందికి కడుపు మంట అంటండి. ఎవరికి అంటే సాతాను సంబంధులకు, చెడును ప్రేమించేవాడికి, పాపాన్ని ప్రేమించేవాడికి, మరి ఆ మంచితనంగా ఉండేవాడి గురించి మంచిగా చెప్పుకుంటూ ఉంటే వాడు కడుపు మంట అంట. చూడండి ఎలాంటి మనుషులు మన యొక్క చుట్టుప్రక్కల ఉన్నారు, మన మధ్య ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ దేవుడే మానవునిగా వచ్చిన యేసు ప్రభువారు చాలా వివరముగా ఆయన తెలియపరిచారు. ప్రియులారా, యెహోవా మంచివాడు అని ఇర్మియా గ్రంథం 33:11లో మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 19లో నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచదనని మరి యెహోవా దేవుడు మోషేతో చెప్పినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మతాన్ని బోధించడానికి రాలేదు, మతాన్ని మనిషికి నేర్పడానికి రాలేదు. ఆయన మంచిని మనిషికి నేర్పడానికి, మంచి మార్గములో నడిపించడానికి, మంచి క్రియల చేత మనిషిని అలంకరించడానికి, తనలో ఉన్నటువంటి మంచిని మనిషిలో ఉంచడానికి ఈ భూలోకానికి వచ్చినటువంటి దేవుని యేసు ప్రభువారిని మనం చూస్తున్నాం. మంచి మార్గంలో నడిపించడానికి వచ్చిన దేవునిగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే చెడిపోయినటువంటి, పాడైపోయినటువంటి ఆ మనిషిని మంచి మార్గంలో పెట్టడానికి వచ్చిన ఏకైక నిజదేవునిగా యేసు ప్రభువారిని మనం చూడగలం. కనుక మంచితనము అనే దానికి మరి మారు పేరు లేక మంచితనం అనేది అది దేవునిలో, యేసు ప్రభువులోనే మనకు కనబడుతూ ఉంటుంది. ఆ మంచిని ఆయన మాటలలో, ఆయన ప్రవర్తనలో, ఆయన యొక్క నడవడికలో, ఆయన జీవిత విధానములో, ప్రియా దేవుని బిడ్డారా, ఆయన చెప్పిన బోధల్లో విస్తారమైన మంచిని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా, ఇది దేవుని మంచి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇది దేవుని మంచితనము అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, మరి పాపము ఎవరిలోనికైతే ప్రవేశిస్తాదో,
సాతాను ఎవరిలోనికైతే ప్రవేశిస్తాదో ప్రియ దేవుని బిడ్డలారా, వారు మంచి మాటలు మాటలాడలేరు. ఏమండి, వారు చెడ్డ మాటలే మాటలాడుతారు అనే విషయాన్ని యేసుప్రభువు వారు చెప్పుటారు. మత్తయి సువార్త 12:34 మనం చూస్తూ ఉంటాం. అంటే పాపము ఏ మనిషిలోనికైతే ప్రవేశిస్తాదో, సాతాను ఏ మనిషిలోనికైతే ప్రవేశిస్తాడో వారు చెడ్డవారిగా మార్చబడ్డమే కాకుండా వారి మాటలు ఏమండి చెడుతో నింపబడి ఉంటాయి. మంచి వారి మాటల్లోంచి రాదు అనే విషయాన్ని యేసుప్రభువు వారు చెప్పుటానో మనం చూస్తూ ఉంటాం. కనుక చెడ్డవారిని మంచిగా మార్చడానికి వచ్చిన వారు యేసుప్రభువు వారు ఒకరే. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏమండి, చెడ్డవాడిని మంచిగా మార్చేటటువంటి పనిని ఎవరూ చేయలేకపోతున్నారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, చెడ్డవాడిని మంచిగా నేటికి మార్చగలుగుతున్నది అంటే అది యేసుప్రభు యొక్క మాటలే. యేసుప్రభుని విశ్వసించుట ద్వారానే, ఏమండి, యేసుప్రభుకి హృదయంలో చోటు ఇచ్చుట ద్వారానే చెడ్డవాడు మంచివానిగా మార్చబడగలుగుతున్నాడు. కారణం యేసుప్రభు మంచి దేవుడు అనే విషయం మనం తప్పక తెలుసుకోవాలి. ఆయన ఏ హృదయంలోకి వస్తాడో, ఏ జీవితంలోనికి వస్తాడో, ఏ కుటుంబంలోనికి వస్తాడో అక్కడ పరిస్థితులన్నీ మంచివిగా మారిపోతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ప్రభు చిత్తమైతే వచ్చేవారం ఇంకా ఈ విషయాల వివరణను ఇంకొంత వివరముగా మనం తెలుసుకుంటూ ఎన్ని రకాలైనటువంటి మరి దైవ సంబంధమైనటువంటి మార్గాలు ఉన్నాయో వీటన్నిటినీ ఈ అంశ సందేశములో తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎన్ని రకాల మార్గాలు ప్రియా దేవుని బిడ్డలారా మరి మనకి తెలియజేయడానికి, ఎన్ని రకాల మార్గాల్లో మనం నడవడానికి ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మార్గములో ఎన్ని రకాలైనటువంటి ఏమండి మంచి ఏమండి ఆ ఒక విలువైనటువంటి ఆ ఒక పరిస్థితులు ఉన్నాయో ప్రియా దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి ఏమండి పరిస్థితులు ఉన్నాయో, ఏమండి శ్రేష్టమైనటువంటి క్రియలు ఉన్నాయో ప్రియా దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ కూడా ఏమండి దేవుని వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుందాం. ఎందుకు ఇంత వివరముగా ఈ విషయాలను తెలియపరచడం జరుగుతుందంటే ఈ అంశానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఇంత వివరముగా తెలియజేస్తేనే ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యము మతం అని విమర్శించే ప్రతి ఒక్కరూ క్రైస్తవ్యము మతము కాదు, ఇది మరి నిజదేవుని మార్గము, ఏకైక నిజదేవుని మార్గము, ఇది పరిశుద్ధమైన మార్గము అని ఈ యొక్క మార్గానికి సంబంధించిన ఎన్ని రకాల మార్గాలు వారందరికీ తెలియపరచబడతాయి ప్రియా దేవుని బిడ్డలారా. గనుక క్రైస్తవ్యము మతము అని తలంచి మరి ఆ యొక్క దూరముగా మరి క్రీస్తుని విశ్వసించకుండా ఉండేవారు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. క్రైస్తవ్యము మతము కాదు, అన్ని మతాలలాగా ఇది మతము కాదు, ఇది ఒక మార్గము. ఈ మార్గము మనిషిని మంచిగా బ్రతికేటట్లు నడిపించే మార్గము, మనిషిని విలువలతో ఏమండి బ్రతికేటట్లు, వ్యక్తిత్వపు విలువలతో బ్రతికేటట్లు, మానవత్వం కలిగి బ్రతికేటట్లు నడిపించేటటువంటి మార్గము, ఏమండి ఇతరులకు ఆదర్శప్రాయంగా మాదిరిగా ఉండేటటువంటి ఏమండి మార్గమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఇతరులకు మంచి చేయమని చెప్పే మార్గమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక క్రీస్తును విశ్వసించిన క్రైస్తవుడు మరి మతములో ఉన్నాడా లేక దేవుని మార్గంలో ఉన్నాడా? దేవుని మార్గంలో ఉంటే ఆయన మార్గంలో నడిచేవారు ఆయన మాటల చొప్పున ఆయన ఎలా నడవమన్నాడో అలా మనం నడవగలుగుతున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఒకరోజు మన ఆత్మ ఈ శరీరాన్ని ఏమండి విడిచినప్పుడు ఆయన దగ్గరికి చేరుతుంది, ఆయన సిద్ధపరిచిన శాశ్వత నిత్య జీవాన్ని పొందుకుంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. రండి సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, ఇగో నీ మాటలు మా ఛానల్ ద్వారా ఏ విధముగా బోధించడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఎంతమంది అయితే క్రైస్తవ్యాన్ని మతము అని అయ్యా ఇగో ప్రభా మరి అన్ని మతాలతో ఒక మతముగా భావిస్తూ ఇగో నాయన మరి ఇది ఒక మతమే, ఇది కూడా మరి ఇతరులకు సమస్యలను తెచ్చేదే, ఇతరుల మధ్య రకరకాల భేదాభిప్రాయాలను తీసుకొచ్చేదే అనే రీతిలో విమర్శిస్తూ అనేకులు ఉంటూ ఉంటుండగా ఇది మతము కాదు, ఇది నిజదేవుని మార్గము. ఆ మార్గము ఏమి బోధించిందో ఇగో ప్రభా మా యొక్క ఈ ఛానల్ ద్వారా, ఈ అంశ సందేశాల ద్వారా ఇది మార్గము, ఇది దేవుని మార్గము, నిత్యుడగు దేవుని చేరుకునే మార్గము అని అయ్యా తెలియపరిచి గొప్ప కృపను మీరు మాకు ఇస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఎప్పటికైనా క్రైస్తవ్యం మతము కాదు, ఇది నిజదేవుని మార్గమని, దేవా ఏకైక నిజదేవుని మార్గమని ప్రభా ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లు మీ ఆత్మకార్యాలు జరిగించమని, ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ దీవించి మీ కార్యాలతో వారి కుటుంబాలు నింపమని, రక్షణకు దూరంగా ఉంటే రక్షణ దయచేయమని, పాపక్షమాపణకు దూరంగా ఉంటే పాపక్షమాపణ దయచేయమని, ప్రభా శాంతి లేక సమాధానము లేకుండా ఉంటే శాంతి సమాధానము దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం
ఈ వర్తమానాలు విని నిన్ను గణపరిచిన, ఈ కార్యక్రమంలో పాల్గొని నీ నామాన్ని మహింపరిచిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడే నడిపించి కాపాడునుగాక. ఆమెను. యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.